నమస్తే వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పరిధిలో 2024లో పల్లెర్లమూడిలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన విదితమే. దీనిపై నిందితుడు మిర్యాల జయరావుకు మచిలీపట్నం పోస్కో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధితురాలికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, సిఐ రామకృష్ణ మరియు కోర్టు మానిటరింగ్ సభ్యులను అభినందిస్తూ మీడియాతో కేసు వివరాలను వెల్లడించారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన తర్వాత నిందితులకు శిక్షలు వేగంగా పడుతున్నాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. కోర్టు మానిటరింగ్ సెల్ వల్లే ఇప్పుడు ఏలూరు జిల్లాలో కేసుల పరిష్కారం, నిందితులకు జైలు శిక్షలు వంటివి వేగవంతమయ్యాయని ఆయన అన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఉన్న కొత్త చట్టాల్లో ముద్దాయి నుంచి ఇప్పించేదానికి కూడా అవకాశం వస్తూ ఉంది. కానీ నిన్న మన నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 275/2024 ఒక సెన్సేషనల్ కేసు, పోక్సో కేసు పల్లెర్లమూడిలో జరిగిన ఈ ఘటన 24 ఆగస్టు 2026లో జరిగింది. కొత్తగా ఛార్జ్ తీసుకున్నప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉదయం ఉంటుంది. ఆ రోజు రాత్రి జరిగిన ఘటన ఇది, అందుకే నాకు బాగా గుర్తుంది. ఈ కేసులో నిందితుడు మిర్యాల జయరావు, 33 సంవత్సరాలు, అతనికి రెంటచింతల, పల్నాడు జిల్లా. ఆయనకి పోక్సో కోర్టు చనిపోయేంత వరకు జీవిత ఖైదు విధించింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్. అంతేకాకుండా అతని మీద ఇంకొక సెక్షన్ కింద 3 సంవత్సరాలు, ఇంకొక సెక్షన్ కింద 3 సంవత్సరాలు, ఇంకొక సెక్షన్ కింద 3 సంవత్సరాలు, అట్లా రకరకాల అతను చేసిన కిడ్నాప్ కింద కావచ్చు, రాబరీ కింద కావచ్చు, వీటన్నిటికీ కలిపి అతని మీద ఈ శిక్షలు విధించడం జరిగింది. దాంతోపాటు బాధితురాలకి 10 లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీకు అందరికి గుర్తుంటుంది, అప్పట్లో మన నూజివీడు సర్కిల్ సిబ్బంది అందరూ ఆ అమ్మాయి పరిస్థితి చూసి చెలించిపోయి అప్పుడే 1 lakh రూపీస్ వాళ్ళకి అక్కడున్న డోనర్స్ కానీ వాళ్ళు కానీ పర్సనల్గా కాంట్రిబ్యూట్ చేసి ఆ అమ్మాయికి అందించారు. అంతేకాకుండా ఆ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. రాత్రి చాలా లేటుగా ఉన్నప్పుడు ఒక ఆరు బయట వాళ్ళ అమ్మా నాన్నలు మధ్యలో పడుకొని ఉంది ఆ పాప. వాళ్ళ తల్లిదండ్రులు బాగా నిద్రమత్తులో ఉన్నప్పుడు వీడు లారీ డ్రైవర్గా పనిచేసేవాడు, లారీ క్లీనర్గా పనిచేసేవాడు. వీడికి ఆల్రెడీ రెంటచింతల్లో ఇలాగే ఒక 7 ఏళ్ళ పాపని అన్యాయం చేస్తున్నాడు. దానికి వాడు కేసులో కట్టి అరెస్ట్ అయ్యి ఛార్జ్షీట్ అయ్యి వాడు ట్రయల్కి అటెండ్ అవుతున్నాడు. అయినా కూడా మళ్ళీ ఎక్కడో లారీల్లో పనిచేస్తారు కదా, ఏదో ఊరికి వెళ్ళిపోతారు. ఆ ఊరు దగ్గర ఎక్కడో దిగడం, దిగి బయటికి నడుచుకుంటూ ఇలాంటి దారిలో ఎవరైనా చిన్నపిల్లలు కనపడితే వాళ్ళ మీద ఇట్లాంటి పనులు చేయడం. ఆ కేసు ఆ రోజు రాత్రి 112 కాల్ వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా కూడా కరెక్ట్గా 15-20 మినిట్స్లో మన టీం కాకుండా సిఐ కూడా వెళ్ళిపోయారు సీన్కి. దానివల్ల వెంటనే ఆ పిల్లోడిని ట్రేస్ చేయడం. ఆ చిన్న పాపకి తెలుగు రాదు, చెప్పలేదు, భాష అర్థం కాదు, ట్రామాలో ఉంది. అతన్ని ఆ పాప తప్పితే ఇంకెవరు గుర్తించలేదు. అక్కడ దగ్గరలో సీసీటీవీ కెమెరాలు కానీ ఇంకోటి కానీ ఉండే పరిస్థితి కూడా లేదు. అట్లాంటప్పుడు ఆ పాపని జాగ్రత్తగా మాట్లాడుతూ అప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఎంతో కొంత వివరాలు, ఏదో చిన్న బ్లూ కలర్ సంచి పట్టుకున్నాననే, చేతిలో గడ్డం ఉంది, చేతిలో సంచి ఉంది, అంతే క్లూ మన దగ్గర ఉన్నది. ఆ క్లూ పట్టుకొని అన్ని సీసీటీవీ కెమెరాలన్నీ చెక్ చేసుకుంటూ ఆ సీసీటీవీ కెమెరాల్లో కొన్ని సస్పెక్ట్ ఇమేజెస్ సాధించి బస్ స్టాండ్లో ఎవరున్నారో చూసుకొని అక్కడి నుంచి టకటక ఏ బస్ ఎక్కుంటారు, ఎలా వెళ్ళుంటారు, గుంటూరులో ట్రేస్ చేసుకొని గుంటూరు నుంచి ఇప్పుడు మన సిఐ జంగారెడ్డిగూడెం గారు, మన ఏలూరు 1 టౌన్ సిఐ, తర్వాత ఇంకా మన ఎస్ఐలు అందరూ కూడా వెంటనే దాన్ని లేట్ చేయకుండా మల్టిపుల్ టీమ్స్ కింద ఫామ్ అయ్యి
ఒక నిందితుడు ఎక్కడికైనా పోయి ఉండొచ్చు కదా, అట్లా అన్ని పాసిబుల్ లొకేషన్స్ని ట్రేస్ చేసుకుంటా అందరినీ అలర్ట్ చేసుకొని గుంటూరు పోలీసులు, పల్నాడు పోలీసు అందరినీ కవర్ చేసుకుంటూ అతన్ని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేస్తారు.